తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ మర్డర్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో భాగంగా తన భార్యను నిందితుడు గురుమూర్తి ఎలా హత్య చేశాడో రీకన్స్ట్రక్షన్ చేశారు. సాయంత్రం మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టనున్నారు. వెంకట మాధవిని తన భర్త గురుమూర్తి ముక్కలుగా నరికి కిరాతకంగా హతమార్చాడు. ఆపై మృతదేహం ఆనవాళ్లు లేకుండా శరీరాన్ని ముక్కలుగా నరికి ఎముకలను కాల్చి ఆ బూడిదను చెరువులో పడేశాడు. మీర్పేట్ మహిళ మర్డర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు పోలీసులు. గురుమూర్తే భార్యను హత్య చేసినట్లుగా అంగీకరించడంతో సీన్ మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సాయంత్రం గురుమూర్తిని నిందితుడిని మీడియా ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. భార్యను ఎలా హత్య చేశాడనేది పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ లో పూర్తిగా వివరాలని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా గురుమూర్తి ఏ విధంగా ఈ ఘాతుకానికి అంతటికి పాల్పడ్డాడనేది పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సాయంత్రం గురుమూర్తిని పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇంట్లోనే గురుమూర్తి మాధవిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈరోజు సాయంత్రం గురుమూర్తిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, తీవ్ర సంచలనం సృష్టించినటువంటి మీర్పేట మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మాధవి భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులో తీసుకుని జరిగింది. అతన్ని సుదీర్ఘంగా విచారించి సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతన్ని కేసు నమోదు చేసింది. మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత ఇది మర్డర్ గా, ఆ తర్వాత ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసుగా సెక్షన్స్ ని ఆల్టర్ చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు మరొకసారి అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే గురుమూర్తి చంపినటువంటి తన నివాసానికి అతన్ని నేరుగా తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ముందు గురుమూర్తి కూడా ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఓకే సునీల్. మీర్పేట్ మహిళ మర్డర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ ని పూర్తి చేశారు పోలీసులు. నిందితుడు గురుమూర్తి తానే హత్య చేసినట్లుగా అంగీకరించడంతో సీన్ మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేసి హత్య ఎలా జరిగిందనే విషయాన్ని ప్రత్యక్షంగా గురుమూర్తి ఇంటికి తీసుకెళ్లి మరి వివరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గురుమూర్తి ఇంట్లోనే మాధవిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. తన మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఎముకలను కాల్చి బూడిద చేసి నదిలో కాలువలో కలిపినట్టుగా అంగీకరించాడు గురుమూర్తి. ఈరోజు సాయంత్రం గురుమూర్తిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచి వివరాలన్నీ తెలియజేయనున్నారు. మీర్పేట్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. మాధవి హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి తర్వాత సైంటిఫికల్ ఆధారాలను సేకరించిన అనంతరం దానిని మర్డర్ కేసుగా మార్చారు. ఈ కేసులో ముందు నుంచి కేసుని డైవర్ట్ చేసే విధంగా గురుమూర్తి వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే గురుమూర్తి నుంచి నిజం రాబట్టారు. సైంటిఫికల్ ఎవిడెన్స్ ఆధారంగా గురుమూర్తి నిందితుడని తేల్చారు. తర్వాత హత్య కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు.